వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సైనసైటిస్ వంటి సమస్యలకు కారణాలేంటి? వయసును బట్టి తీవ్రత ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తీవ్రతను అరికట్టవచ్చు? హోమియోలో పరిష్కారాలకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ స్వాతి గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. స్వాతి గారు, సో సైనసైటిస్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు వస్తుంది అసలు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ అనేది మన తల భాగంలో ఎయిర్ స్పేసెస్ని సైనస్ అంటాము. ఇది మన తల భాగంలో ఉన్న గదులని సైనస్ అంటాము. సో దీనికి వచ్చే ఇన్ఫెక్షన్ని మనం సైనసైటిస్ అంటాం. సో సైనస్లో ఈ ఎయిర్ స్పేసెస్ ఒక మ్యూకస్ మెంబ్రెయిన్ తోటి కప్పబడి ఉంటుందన్నమాట. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్లో వచ్చే ఇన్ఫెక్షన్ని మనం సైనసైటిస్ అంటామండి. సో జనరల్గా ఇవి ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటాయి. సో ప్లేసెస్ని బట్టి టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎందుకు వస్తుంది అంటారు? సైనసైటిస్ విషయానికి వస్తే ఎందుకు వస్తుంది ఇది? సో సైనసైటిస్ విషయానికి వస్తే కారణాలు చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయో, అంటే వాళ్ళలో ఉన్న యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం, అలర్జిక్ కండిషన్స్కి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, లేదు డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, లేదు కొంతమందికి డిఎన్ఎస్ ప్రాబ్లం అంటే డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ ఉన్నప్పుడు ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. నాజల్ పాలిప్స్ ఉన్నప్పుడు కానీ ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే అంటే హే ఫీవర్ కానివ్వండి, లేదు కొంతమందికి డస్ట్ వల్ల వచ్చే డిసీజెస్లో సైనసైటిస్ ఒకటి. జనరల్గా ఇన్ని కారణాలు చెప్తున్నారు సైనసైటిస్ రావడానికి. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి దీన్ని? స్టార్టింగ్లోనే ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ సైనస్ యొక్క ప్రాధాన్యత చూసుకుందాము. దాన్ని మనం చూసుకుంటే కనుక స్కల్ రీజియన్లో తేమగా ఉంచడానికి, లేదు దానిలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియల్ ఆరెల్స్ ఏదైనా విష పదార్థాలు ఉన్నప్పుడు వాటిని బయటికి పంపించడానికి, అండ్ స్కల్ బరువుని ఒక రేంజ్లో ఉంచడానికి, అట్ ద సేమ్ టైం వాయిస్ రెజనెన్స్ని ఈ ఏ స్పేసెస్వి ఒక ప్రాధాన్యత. సో ఇందులో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చీముతోటి పస్తోటి నిండిపోయి ఉంటుంది. సో బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో సిమ్టమ్స్ వచ్చేసరికి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్తో స్టార్ట్ అయ్యి నాజల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండి అక్యూట్ సైనసైటిస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని చెప్పుకోవచ్చు. సో అక్యూట్ సైనసైటిస్లో జనరల్గా ఫీవర్తో పాటు ఈ కోల్డ్ సిమ్టమ్స్ రావడము, నాజల్ డిశ్చార్జ్ ఉండడము, అలాగే నాజల్ బ్లాక్ ఉండడం గమనిస్తూ ఉంటాం. అలాగే క్రానిక్ అంటే ఎక్కువ కాలం, అదే దీర్ఘకాలికంగా సైనసైటిస్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోపోయినట్లయితే అది క్రానిక్ కిందకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్రానిక్ సైనసైటిస్లో ఎక్కువగా తలనొప్పితో పాటు హెవీనెస్ ఆఫ్ ది హెడ్, అంటే కిందకి వంగినా కానీ పక్కకు తిరిగినా కానీ హెవీగా ఉండడం, అలాగే పెయిన్ ఉండడం. ఒక్కొక్క రీజియన్లో ఫ్రాంటల్ రీజియన్లో అయితే హెడేక్ ఎక్కువగా ఉండడం, మ్యాక్సిలరీ రీజియన్లో పెయిన్ ఎక్కువగా ఉండడం, అంటే ముట్టుకుంటే కూడా విపరీతమైన నొప్పి ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటామండి. అదే నాజల్ కన్జెషన్, నాజల్ అబ్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెడ్యూస్డ్ స్మెల్ ఆఫ్ టేస్ట్, స్మెల్ కూడా రెడ్యూస్డ్గా అయిపోతుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే అనాస్మియా కండిషన్ కూడా వస్తుంది, అంటే లాస్ ఆఫ్ స్మెల్ కూడా ఉంటుంది వీళ్ళలో. ఇంకా చిక్కటి ద్రవం అనేది పసుపచ్చ కలర్లో కానీ, ఎల్లోయిష్ కలర్లో కానీ, గ్రీనిష్ కలర్లో కానీ ఎక్కువగా ఈ క్రానిక్ సైనసైటిస్లో చూస్తూ ఉంటాం. ఎస్, కాలర్ ఉన్నారు. స్పందన గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. స్పందన గారు మాట్లాడండి. డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. స్పందన మాట్లాడండి. రైట్, కాల్ డ్రాప్ అయింది. అండ్ ఈ సైనసైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో వాటి యొక్క స్థలాలని బట్టి టైప్స్ చూసుకున్నట్లయితే ఫ్రాంటల్ సైనస్ అని, మ్యాక్సిలరీ సైనస్ అని, ఇథమాయిడల్ సైనస్ అని, స్పినాయిడల్ సైనస్ అని ఉంటాయి. సో చెంప భాగంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు దాన్ని మ్యాక్సిలరీ సైనసైటిస్ అంటాం. అదే కళ్ళ పైన భాగంలో ఎక్కువగా ఆ ఫ్రాంటల్ రీజన్లో ఉన్న సైనస్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫ్రాంటల్ సైనసైటిస్ అంటాం. అలాగే తల వెనుక భాగంలో మనకి స్కల్ లోపల ఉండే ప్రదేశాన్ని స్పినాయిడల్ సైనస్ అంటాము. అక్కడ స్పినాయిడల్ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇథమాయిడల్ రీజియన్లో ఉన్నప్పుడు ఇథమాయిడల్ సైనసైటిస్ అంటాం. సో వ్యాధి తీవ్రతను బట్టి ఇంకా క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే అక్యూట్ సైనస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని చూసుకోవచ్చు. సో అక్యూట్ సైనసైటిస్లో జనరల్గా ఇట్ ఈస్ అ టెంపరీ ఇన్ఫెక్షన్ అనమాట. అది కొద్ది కాలం 4 వీక్స్ అట్లా ఉండి తగ్గిపోతూ ఉంటుంది. అదే క్రానిక్ సైనసైటిస్ వచ్చేసరికి ఈవెన్ 6 months వరకు అలా కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు దాన్ని మనం క్రానిక్ సైనసైటిస్ అంటాం. ఎస్, ప్రసాద్ గారు కాల్ చేశారు జంగారెడ్డి గుడి నుంచి. ప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి.
మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం నా పేరు ప్రసాద్ అండి. నాకు ఇప్పుడు 24 ఇయర్స్ అండి. ఓకే. అయితే నేను ఛానల్ నుండి ఒక 3-4 ఇయర్స్ నుండి రొంపని నెగ్లెక్ట్ చేశాను, జలుబుని. ఓకే. దానివల్ల ఇప్పుడు నాకు ఆస్తమా అటాక్ అయింది మేడం నాకు. ఓకే. అయితే నేను ఒక నెల రోజుల నుండి హోమియో వాడుతున్నానండి. ఓకే అండి. అయితే నాకు జలుబు తగ్గట్లేదు మేడం. ఆయాసం అనేది కొంచెం లైట్ కవర్ అయింది. ఓకే, రైట్ అండి. సో జనరల్గా ఆస్తమా అనేది ఒక హలో చెప్పండి మేడం. ఆస్తమా అనేది జనరల్గా శ్వాసకోశకి ఇబ్బంది కలిగేదాన్ని మనం ఆస్తమా అంటాం అనమాట. ఆస్తమాలో జనరల్గా ఆ ఎయిర్ ప్యాసేజ్ అనేది ఉబ్బు అయ్యి లేదా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఆ ఎయిర్వే ప్యాసేజ్ అనేది సన్నబడి నారోగా అయిపోయి అక్కడ మనకి వీజింగ్స్ కానివ్వండి, లేదు కాఫ్ రావడము, లేదు టైట్నెస్ ఎక్కువగా ఉండడం, టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్, ఊపిరితిత్తుల్లో ఇబ్బందిగా ఉండి టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ ఎక్కువగా ఉండడం, అట్ ద సేమ్ టైం షార్ట్నెస్ ఆఫ్ ది బ్రెత్, అంటే మనకి ఆయాసం ఎక్కువగా రావడం, ఇలాంటివన్నీ వీజింగ్స్తో పాటు ఉంటే కనుక దాన్ని మనం ఆస్తమా అంటాం. సో ఆస్తమాతో పాటు కొంచెం కోల్డ్, తుమ్ములు రావడం, ఇవన్నీ అలర్జిక్ కండిషన్స్ అనమాట. అంటే ఇస్నోఫిలియా కండిషన్స్ ఎక్కువగా ఉన్న వారిలో ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే సింపుల్ కోల్డ్ కాఫ్ అయినా సరే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అలా ఎక్కువ కాలం ఉన్నట్లయితే కనుక అది ఆస్తమా అవ్వచ్చు, సైనసైటిస్ అవ్వచ్చు, దేనికైనా దారి తీయవచ్చు. సో జనరల్గా మీరు హోమియో ట్రీట్మెంట్ వాడుతున్నాము అని చెప్పారు, బట్ నిదానంగా తగ్గుతుందండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తమా తగ్గింది అంటున్నారు, సో కోల్డ్ ఇంకా ఉంది. సో ఇంకొక 2-3 మంత్స్ అట్లా వాడినట్లయితే మీకు డెఫినెట్గా ఆ కోల్డ్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో జనరల్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉంటుందండి. ఎస్, నెక్స్ట్ హర్షిని గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. హర్షిని గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హర్షిని గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి డైరెక్ట్ ఫోన్లోనే డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మేడం గారు చెప్పండి. యాక్చువల్గా నాకు ఏంటంటే సైనసైటిస్ అనే చిన్న డౌట్ అన్నమాట నాకు. ఓకే. అంటే ఏంటంటే నాకు యాక్చువల్గా ఇక్కడ ఈ కనుబొమ్మలు ఉంటాయి కదా, అక్కడ పెయిన్ అన్నట్టు. ఓకే. నార్మల్లీ కోల్డ్ కానీ అట్లా ఏమి లేకపోయినా కానీ కొంచెం చల్లగాలి ఏదన్నా కానీ తగిలినా కానీ కొంచెం ఏదన్నా జలుబు ఉన్నప్పుడు అనిపించదు. జలుబు తగ్గాక ఒక 5-6 days తర్వాత ఈ కనుబొమ్మల దగ్గర పెయిన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఈ తల పైన భాగం ఉంటది కదా, ఓకే, అక్కడ ఎక్కువ హెవీ పెయిన్ వస్తుంది. మనం తల కిందకి దించినా గానీ అట్లా బాగా హెవీగా పెయిన్ అనిపిస్తుంది. నేను ఇంతవరకు దానికి ఏది ఒక మెడిసిన్ అని యూజ్ చేయలేదు. ఓకే. ఓకే, రైట్. అసలు అది సైనసైటిసా కాదా అనేది చిన్న కన్ఫ్యూజన్ నాకు. అంటే ఎట్లా అవుతుంది అంటే ఇట్లా మనం గాలి శ్వాస పైకి పీల్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తలనొప్పి ఉన్నప్పుడు నరాలన్నీ లాగినట్టు ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి. అది అసలు సైనసైటిసా కాదా అనేది చిన్న కన్ఫ్యూజన్ నాకు. క్లారిఫికేషన్ అనేది నాకు. రైట్ నేను చెప్తానండి. సో జనరల్గా మీకున్నది ఇప్పుడు హెడేక్, ఫ్రాంటల్ రీజన్లో హెడేక్ అని చెప్తున్నారు. అది నిదానంగా ఎక్స్టెండ్ అయ్యి వర్టెక్స్ వరకు వచ్చి కింద వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో జనరల్గా ఇది కోల్డ్ తోటి స్టార్ట్ అయ్యి తర్వాత పెయిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి దీన్ని మనం సైనస్ హెడేక్ కింద కూడా తీసుకోవచ్చు. సో మీకు డయాగ్నోసిస్ ప్రాపర్గా అవ్వాలి అంటే కనుక ఒకసారి మీరు ఎక్స్రే పిఎన్ఎస్ తీసుకుంటే, అంటే ఎక్స్రే పారానాజల్ సైనస్ అని మీరు ఎక్స్రే కనుక తీయించుకున్నట్లయితే దాంట్లో మీకు ఏమైనా సైనస్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. దీన్ని బట్టి మనం సైనస్ హెడేక్ అని చెప్పుకోవచ్చు. సో సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఇలా కోల్డ్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆ సిమ్టమ్స్ పూర్తిగా తగ్గిపోయినా కానీ ఇలాంటి పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. తల బరువుగా ఉండడం, సివియర్ పెయిన్ రావడం, ఆ తర్వాత కొద్ది రోజులకి అది తగ్గిపోతూ ఉండడం గమనిస్తూ ఉంటాం, ఎటువంటి మెడిసిన్ లేకుండా కానీ. బట్ అది రిపీట్ అవ్వడం, రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రికరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే తర్వాత మీకు మైగ్రేన్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. సో ఒకసారి వచ్చి హోమియోకేర్ని కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. ఎస్, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు భద్రాచలం నుంచి కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు సైనసిస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి? మేడం గారు, నేను డాక్టర్ మేఘనాథ్ గారి దగ్గర టాబ్లెట్లు వాడానండి. ఓకే. అయితే తర్వాత మధ్యలో బంద్ చేశానండి. రైనీ సీజన్ లో బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే. అది మీ కేర్ సెంటర్ లో ఉన్న ట్రీట్మెంట్
ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? సైనస్ ఉంది అంటున్నారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఈ హెడేక్ వస్తుంది మేడం. ఓకే. ఈ ముక్కు ఇవన్నీ మొత్తం Block లోనంతా అవ్వడం పట్టేసినట్టు ఉండేసి బాగా ఎల్లో కలర్ లో వస్తా ఉంటుంది మేడం. ఎస్ అండి. ఓకే. ఈ లెఫ్ట్ మనకి ఎక్కడ సైనసిస్ ప్రాబ్లం ఉందో అక్కడ పెయిన్ రావడం, లాగుతూ ఉంటుంది మేడం. ఓకే ఓకే అండి. సో జనరల్గా ఇది క్రానిక్ సైనసైటిస్ కింద తీసుకోవచ్చు అండి మీకున్నది. సో మనకి ప్రతి సీజన్కి కొంతమందికి ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. పర్టికులర్గా రెయినీ సీజన్ ఆర్ఎల్స్ వింటర్ సీజన్లో ఈ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే కొంతమందికి చలి పడకపోవడం వల్ల లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ ఇలాంటి సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి వ్యాధి తీవ్రత అనేది నెక్స్ట్ సీజన్ కల్లా తగ్గిపోయి ఆ తర్వాత నెక్స్ట్ సీజన్కి పూర్తిగా తగ్గిపోవడం అట్లా గమనిస్తూ ఉంటామండి. క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళు కొంత డ్యూరేషన్ వరకు వాడుకున్నట్లయితే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. సో ఒకసారి వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. ఎస్, నెక్స్ట్ హుస్సేన్ గారు జగ్గైపేట నుంచి చేశారు. హుస్సేన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హుస్సేన్ గారు చెప్పండి. హలో హలో. నాకు సైనైటిస్ ఉందండి. ఒక 7 ఏళ్ల క్రితం నేను ఆపరేషన్ చేయించానండి. ఓకే. అది మొత్తం సైనైటిస్ ఆపరేషన్ చేస్తే 3-4 సంవత్సరాలు చాలా ఫ్రీగా ఉందండి. ఓకే. వాళ్ళ తర్వాత నుంచి మామూలు అయింది. ఎప్పుడు కూడా ఇక పచ్చగా కారుతా ఉంటది. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అల్లోపతి టాబ్లెట్లు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు మేడం. ఓకే అండి. మరి ఇప్పుడు ఇది దీర్ఘకాలికంగా ఫస్ట్ ఈ హోమియో మెయింటైన్ చేస్తే ఎన్నాళ్ళకి తగ్గపోయేసరికి నేను అల్లోపతి మారానండి. అప్పుడు కూడా ఓకే. అది మరి ఎప్పుడు ఈ అల్లోపతి టాబ్లెట్ వాడటం వల్ల ఎఫెక్ట్ ఉంటుందని నేను దీనికి హోమియోకి మారదాం అనుకుంటున్నారు. మీ సలహా ఏంటో చెప్తే. రైట్ అండి. జనరల్ గా సైనస్ గురించి నేను ఆ ఇబ్బందితోనే ఇంటి దగ్గర ఉన్నానండి. హాస్పిటల్ పెట్టి ఓకే చెప్పండి మేడం. ఓకే. జనరల్గా మీకు సైనసైటిస్కి ఆపరేషన్ చేశారు అని చెప్తున్నారు, బట్ కొంతకాలం వరకు అది రిలీఫ్ ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ కండిషన్కి రావడం గమనిస్తుంటాం. కొంతమందిలో అసలు రాకపోవడం కూడా చూస్తూ ఉంటాము. కానీ మేజర్గా చేసిన కేసెస్లో వరకు చూసుకున్నట్లయితే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి సైనస్ వచ్చే అవకాశం ఎక్కువగానే చూస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసెస్ని కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్, ఆ గదుల దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోవడం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గిపోవడం వల్ల ఏ మెడిసిన్ వేసినా కానీ కొంతమందికి పడకపోవడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఇన్ఫెక్షన్కి ఈజీగా గురవ్వడం, మళ్ళీ రికరెన్స్ రావడం అనేది దీనికి గల రీజన్ అనమాట. సో ఈ రికరెన్స్ ఆఫ్ ద సైనసైటిస్ వచ్చినప్పుడు అది ఒక దీర్ఘకాలికంగా మీ బాడీలో లేదా మీ వంశపార్యపర్యంగా కూడా చూసుకున్నట్లయితే అది వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ క్రానిక్ సైనసైటిస్ జనరల్గా ఒక సీజన్ టు సీజన్ ఎక్కువ అవ్వడం గమనిస్తూ ఉంటాం. ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవ్వడం గమనిస్తుంటాం. బట్ మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ సీజన్కి ఉన్నంత తీవ్రత నెక్స్ట్ సీజన్కి ఉండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిదానంగా తగ్గిపోతూ కూడా వస్తుందండి. సో ఒకసారి మీరు వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు కేస్ హిస్టరీ అనేది డీటెయిల్గా తీసుకుని మేము ఎంతకాలం పడుతుంది మీకు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సుబ్బారెడ్డి గారు కడప నుంచి కాల్ చేశారు. సుబ్బారెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం 10 years నుంచి నాకు ఓకే. డస్ట్ అలర్జీ ఉంది మేడం. ఓకే ట్రీట్మెంట్ కూడా వాడాను అండి. కొద్ది రోజులు ఒక 1 year అట్లా హోమియో ట్రీట్మెంట్ కూడా వాడాను. ఓకే. మళ్ళీ తర్వాత ఏం వాడలేదు. ఓకే. ఇంక మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ డస్ట్ అలర్జీ తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి, నీళ్లు కడుతుంటాయి. ఓకే అండి. ఈ ముక్కులు కూడా నవ్వ కొంచెం. ఓకే రైట్ అండి. సో మీకున్న కండిషన్ని జనరల్ అలర్జిక్ రైనైటిస్ అంటామండి. అలర్జిక్ రైనైటిస్లో ఇలాంటి డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, కొంచెం చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ, కోల్డ్ వాటర్గా డిశ్చార్జ్ ముక్కులో నుంచి కారడం, దాంతోపాటు దురదలు ఎక్కువగా ఉండడం, కళ్ళ కింద దురదలు ఎక్కువగా రావడం, ముక్కులో దురదలు, చెవిలో దురదలు, ఇలాంటి దురదలుగా ఉండడము. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటామండి అలర్జిక్ రైనైటిస్లో.
సో జనరల్గా అలర్జిక్ రైనైటిస్కి మీరు 1 ఇయర్ పాటు వాడాము అని చెప్పారు. బట్ ఏంటి అంటే మళ్ళీ తర్వాత కొద్ది రోజుల వరకు లేదు, ఇప్పటి నుంచి మళ్ళీ మొదలైంది ఒక 6 ఇయర్స్ నుంచి అని చెప్తున్నారు. సో రికరెన్స్ అనేది అప్పుడప్పుడు ఉంటుంది. బట్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా అది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఒకసారి వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. అండ్ డాక్టర్, సైనస్ హెడేక్ అలాగే మైగ్రేన్ హెడేక్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ హెడేక్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఒక్కొక్క రీజన్లో సైనసైటిస్ అనేవి ఉంటుంది అని చెప్పేసి. ఫ్రాంటల్ సైనస్ దగ్గర ఉంటే ఫ్రాంటల్ సైనసైటిస్ అని చెప్పుకున్నాం. సో అక్కడ ఫ్రాంటల్ హెడేక్ రావడం, ఫస్ట్ సైనస్ హెడేక్లో కోల్డ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సిమ్టమ్స్ అనేవి కోల్డ్, వాటరీ డిశ్చార్జ్, ఆ తర్వాత నాజల్ బ్లాక్, నాజల్ కంజెషన్, రాత్రిపూట నిద్ర లేని సమస్య ఉండడము, జ్వరం రావడం, కొంతమందికి ఈజీగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అదే మైగ్రేన్ హెడేక్లో జనరల్గా 1 సైడెడ్ హెడేక్ అని చెప్తూ ఉంటాం. ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అండి. మైగ్రేన్ హెడేక్లో వామిటింగ్స్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ వస్తే రిలీఫ్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట. మైగ్రేన్ హెడేక్ చూసుకున్నట్లయితే 24 hours to 48 hours, 72 hours వరకు, ఈవెన్ 3 days వరకు ఆ హెడేక్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కొంతమందికి తగ్గని పక్షంలో దాన్ని మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నట్లయితే దాన్ని మైగ్రేన్ హెడేక్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి కోల్డ్ సిమ్టమ్స్ అనేవి అంత కనిపించవు. మైగ్రేన్ హెడేక్లో సెన్సిటివ్ టు నాయిస్, సెన్సిటివ్ టు ఫోటోఫోబియా ఉంటుందన్నమాట. లైట్ కూడా సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళకి స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదు కొంతమందికి ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ పడకపోయినా ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, నెక్స్ట్ మల్లీశ్వరి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. మల్లీశ్వరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. మల్లీశ్వరి గారు నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మా మదర్ కి 3 years నుంచి సైనసైటిస్ ఉందండి. ఇప్పుడు 3 times ఆపరేషన్ చేయించాము. ఓకే, అయితే ఇదివరకు ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిందండి, ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ నోట్ లో మళ్ళీ స్టార్ట్ అయ్యి ముక్కు నుంచి నీరు కారటము అలా చేస్తుంటే రీసెంట్ గా హోమియోపతి వాడుతున్నామండి ఒక 4 days నుంచి. ఓకే, అదే కంటిన్యూ ఎంతకాలం చేయాలి ఏంటి అని? ఓకే అండి, జనరల్గా 3 times ఆపరేషన్ అయినా కానీ సైనసైటిస్ వచ్చిందంటే మీ బాడీలో రికరెన్స్ ఆఫ్ ద టెండెన్సీ ఆఫ్ ది సైనస్ అనేది ఎక్కువగా ఉంది అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం, కాజ్ ఒకటి ఎవాల్యుయేట్ చేసుకుని కేస్ హిస్టరీ డీటెయిల్గా తీసుకున్న తర్వాత మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అయితే మీకు నెక్స్ట్ ఆ రికరెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వ్యాధి తీవ్రత అంటే కోల్డ్ కానివ్వండి, నాజల్ డిశ్చార్జ్ అవనివ్వండి, నాజల్ బ్లాక్ అవనివ్వండి, హెడేక్, హెవీనెస్ ఆఫ్ ది హెడేక్, ఆ తర్వాత కొంతమందికి ఎనాస్మియా కండిషన్స్ అంటే స్మెల్ కూడా తెలియకపోవడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ చూస్తుంటాం. కొంతమంది ముక్కుతో మాట్లాడడం, రైనోలీలియా అంటాము. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ నిదానంగా తగ్గుకుంటూ వస్తాయి మనం హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత. సో ఒక కోర్స్ లాగా మీరు వాడుకున్నట్లయితే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఇంకేమైనా ఉంటే కనుక ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎస్, నెక్స్ట్ రాజేశ్వరి గారు నెల్లూరు నుంచి. రాజేశ్వరి గారు మాట్లాడండి, డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాజేశ్వర్ అండి. చెప్పండి అండి. నాకు ఒక 5 సంవత్సరాల నుంచి నెమ్ము తగ్గడం లేదండి, ఎక్కడ చూపించినా కానీ. ఓకే, ఇట్లా వర్షం వచ్చినా కానీ ఆయాసం వచ్చేస్తుందండి, దగ్గు జలుబు వచ్చేస్తుంది. ఓకే, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటాయమ్మా? దగ్గు, స్పెషలిస్ట్ గారు చూపించినా కానీ తగ్గడం లేదండి నాకు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? 5 సంవత్సరాల నుంచి ఉందండి నాకు. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 26 అండి. 26. సో ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ అండర్లో ఉన్నారు మీరు? చూపించుకుంటున్నానండి, అవి అయినా నాకు తగ్గడం లేదండి. రైట్ అండి. సో జనరల్గా మీకు ఆస్తమాటిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఆస్తమాలో జనరల్గా ఈ టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ కానివ్వండి, కాఫ్ ఎక్కువగా రావడం, వీజింగ్స్ ఎక్కువగా వినిపించినా కానీ, లేదు ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్, నిమోనియా కండిషన్ ఉన్నా కానీ ఇలాంటి వ్యాధికి గురి అవ్వడం చూస్తూ ఉంటాం. ఆస్తమా కండిషన్ అవనివ్వండి, ఇంకా ఏదైనా కానీ బ్రాంకైటిస్ అంటాము, బ్రాంకియల్ ఆస్తమా అంటాము. సో ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు జనరల్గా మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా
ఇంకా రికరెన్స్ అంటే వాటికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల, శరీరంలో మనకి వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి ఈజీగా గురవుతామండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదు ఈస్నోఫిలిక్ సెల్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు, ఈస్నోఫిలియా కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా ప్రోన్ అవుతారు. సో దానికి మనం కాజ్ ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకుని దాని డయాగ్నోసిస్ ఏంటో కరెక్ట్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా దానికి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక వచ్చి కన్సల్ట్ అవ్వండి. అండ్ డాక్టర్, సైనసైటిస్కి హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? సో అది మనకి రెస్పిరేటరీ సింటమ్స్ కాబట్టి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కాబట్టి, అది సైనస్ అవనియండి, మైగ్రేనస్ హెడేక్ అవనియండి, లేదు ఆస్తమా అవనియండి, బ్రాంకైటిస్, బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ ఏదైనప్పటికీ కూడా మనకి అది కాజ్ అనేది ఫస్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. అది డస్ట్ వల్ల వచ్చిందా, లేకపోతే వెదర్ చేంజ్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయిందా, ఇలాంటి కాజెస్ అన్నీ కేస్ హిస్టరీ డీటెయిల్గా తీసుకుని మనం శారీరక లక్షణాలతో పాటు మానసిక లక్షణాలను కూడా కన్సిడర్ చేసి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డెఫినెట్గా వీళ్ళకి నెక్స్ట్ సీజన్కి వ్యాధి తీవ్రత అనేది తగ్గిపోవడం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్గా చిన్నగా మళ్ళీ రికరెన్స్ అనేది కూడా రాకుండా ఉండడం గమనిస్తూ ఉంటామండి. ఎస్, నెక్స్ట్ రవికుమార్ గారు పొద్దుల నుంచి. రవికుమార్ గారు మాట్లాడండి, డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. నాకు 1 month నుంచి హెడేక్ వస్తుంది మేడం. నాకు 2 years బ్యాక్ మెదడువాపు అని చెప్పేసి నేను చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి అండి. ఓకే మేడం, నాకు 1 month నుంచి హెడేక్ కనపడుతుంది మేడం. ఓకే. నాకు 2 years బ్యాక్ కొంచెం బ్రెయిన్ లో వాటర్ చేరింది అని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. అది మెదడువాపు అని చెప్పారు మేడం. ఓకే. అసలు చిన్నపిల్లలకి మెదడువాపు వస్తుందని తెలుసు, కానీ పెద్ద పిల్లలకి కూడా మెదడువాపు వస్తుంది మేడం. ఓకే అండి. అది తెలుసుకోవడానికి మేడం. సో మెదడువాపు అనేది చిన్నపిల్లల్లోనే రావాలని లేదండి. ఎక్కువగా చూసేది మనం చిన్నపిల్లల్లో, కానీ కొంతమందికి ఏజ్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్, అలాగే వాటర్ నీరు చేరడం, దాంతో తలనొప్పి రావడం గమనిస్తూ ఉంటాము. లేదు ఇన్ఫ్లమేషన్ అంటే బ్రెయిన్ దగ్గర ఉన్న మెంబ్రెయిన్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ మెనింజైటిస్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కువగా చిన్నప్పుడు ఎవరైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు, ఇన్ఫెక్షన్కి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోపోయినట్లయితే ఇట్లాంటి బ్రెయిన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి ఈ ఇన్ఫెక్షన్. సో సైనస్ అయినా సరే, సైనసైటిస్లో ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోపోయినట్లయితే వాళ్ళకి బ్రెయిన్లోకి కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళే ఆస్కారం ఉంటుందన్నమాట. మేజర్ ఎవరైతే ట్రీట్మెంట్ అస్సలు తీసుకోకుండా ఉన్న వాళ్ళలో. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఫస్ట్లోనే మనం చూసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మీకు ఏదైనా పరిష్కార మార్గాలు కావాలంటే ఒకసారి వచ్చి క్లినిక్లో కన్సల్ట్ అవ్వండి. అండ్ డాక్టర్, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా వింటర్ అండ్ రైనీ సీజన్లో? సో సైనస్ పేషెంట్స్ జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చలికి, కొంతమందికి వాళ్ళ కాజెస్ అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమందికి చలికి ఎక్స్పోజ్ అయితే వెంటనే రావడం, కొంతమందికి చల్లటి పదార్థాలు తింటే వెంటనే అటాక్ అవ్వడము, ముక్కు దిబ్బడగా ఉండడం, లేదంటే నాజల్ బ్లాక్ ఎక్కువగా ఉండి కంజెషన్ ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకోవాల్సింది చల్లటివి, పుల్లటివి తినకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళినప్పుడు కవర్ చేసుకుని వెళ్ళడము, ఇయర్స్ చుట్టూ కానివ్వండి కాటన్ పెట్టుకోవడం అలాంటివి చేస్తే కనుక వీళ్ళకి డెఫినెట్గా రిలీఫ్ మట్టుకి ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి క్లినిక్. కీప్ వాచింగ్ ABN.